నమస్కారం ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. విశాఖ జిల్లా ఈ రోజు మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణ అని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గారు ప్రసంగిస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప యోధుడు, సమర్థ పాలకుడు. ఆయన ధైర్యం, రాజకీయం, యుద్ధ వ్యూహాలు, ప్రజాస్వామ్యం భావనలు నేటికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. శివాజీ స్వరాజ్య స్థాపనకు పాటుపడి విదేశీ ఆక్రమణదారుల నుండి విదేశాన్ని రక్షించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన జీవిత గాథ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అనుసరిస్తూ సమాజ సేవలో ముందుండాలి అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ స్వదేశీ భావనకు ప్రతీక. ఆయన పరిపాలనా విధానాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేవి. శక్తివంతమైన నౌక దళాన్ని అభివృద్ధి చేసి దేశ రక్షణలో కీలక పాత్ర పోషించారు. మనం శివాజీ ఆశయాలను అనుసరించి దేశ అభివృద్ధికి కృషి చేయాలి అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ వంటి మహనీయుల చరిత్రను అధ్యయనం చేయండి. వారి స్ఫూర్తితో మన లక్ష్యాలను సాధించేందుకు ముందుకు వెళ్ళండి. దేశభక్తి, సమాజ సేవ మనందరి బాధ్యత అని మంత్రి సంధ్యారాణి అన్నారు. అంటే మన ఛత్రపతి శివాజీ గారి పేరు చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి. అలాంటి మహానుభావుడు చేసి ఆ మహానుభావుడు మరాఠాని బ్రతికించడానికి మరాఠా ఉద్యమాన్ని స్థాపించి ఆ రోజు మహానుభావుడు చేసినటువంటి సేవలు ఔరంగజేబు లాంటి ఒక పెద్ద చక్రవర్తిని కూడా ఎదిరించినటువంటి ఆయన ఘన కీర్తిని ఈ రోజు దాకా యువతందరూ పూర్తిగా తీసుకుంటే ఆయన ధైర్య సాహసాలకి అది ప్రతీక. తన 15వ సంవత్సరంలోనే మొట్టమొదటి యుద్ధం చేసి గెలుపొందినటువంటి యువ నాయకుడు మన శివాజీ. అలాంటి ఛత్రపతి శివాజీ అతను 50 సంవత్సరాలకే పరమపదించడం నిజంగా చాలా దురదృష్టం. 50 ఏళ్లలో ఎవరు ఊహించలేనటువంటి విజయాలను సంపాదించారు. ఎవరు కని విని ఎరుగినటువంటి విజయాలను సంపాదించుకొని ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళి ఆ రోజు మహారాజులు ఎంతమంది ఆయన ఔరంగజేబు లాంటి వ్యక్తి ఒక చక్రవర్తి ఆయన జైల్లో పెట్టిస్తే జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకున్న మహావీరుడు ఛత్రపతి శివాజీ అని మనం కూడా గుర్తుంచుకోవాలి. అలాంటి నాయకుడు తాలూకా విగ్రహం చాలా తక్కువ దగ్గర ఉంటుంది. కానీ మన సాలూరులో ఎప్పుడో 1983లోనే ఆ మహానుభావుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఈ సెంటర్ని కూడా శివాజీ సెంటర్ అని పెట్టి ఇక్కడ అందరూ కూడా యువత కానీ పెద్దలు కానీ ఆయన తాలూకు